హలో ఫ్రెండ్స్, ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి బోర్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి టైం టేబుల్ రిలీజ్ చేశారు. సో అఫీషియల్ టైం టేబుల్ వచ్చింది. సో కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్, ఇంటర్మీడియట్కి సంబంధించి అప్డేట్స్ కానీ, అలాగే ప్రిపరేషన్కి సంబంధించి అప్డేట్స్ కానీ, అలాగే నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్, జేఈఈ వీటన్నిటికి సంబంధించి కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చూస్తున్న వాళ్ళు వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. లైక్ చేస్తే మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి నేను ఇంకా ట్రై చేస్తాను. సో ఇక్కడ మార్చ్ 1 నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళకి మార్నింగ్ 9 AM నుంచి 12 ఆఫ్టర్నూన్ వరకు ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ మనకి సెకండ్ లాంగ్వేజ్, తర్వాత ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, తర్వాత మ్యాథమెటిక్స్, బైపీసీ వాళ్ళకైతే బాటనీ, అలాగే సిఈసి వాళ్ళకైతే సివిక్స్ పేపర్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్ 1B, 1A, 1B, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీ వాళ్ళకైతే జువాలజీ, అలాగే హిస్టరీ. ఇలా మీకు లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి సో కెమిస్ట్రీ వాళ్ళకైతే 14th, అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 14th రోజున, సెకండ్ ఇయర్ వాళ్ళకి 15th రోజున కెమిస్ట్రీ పేపర్ 2 ఉంటుంది. అలాగే నెక్స్ట్ లాస్ట్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి 19th, 20 వరకు అన్ని ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ కాబోతున్నాయి. సో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ వచ్చేసి ఫిబ్రవరి 2 రోజున ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మీద ఎగ్జామ్ ఉంటుంది. అలాగే 3 ఫిబ్రవరి రోజున ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. సో ఇది వొకేషనల్ వాళ్ళకి వచ్చేసి NSQE లెవెల్ 4 థియరీ ఎగ్జామ్ అనేది 22 ఫిబ్రవరి రోజున కండక్ట్ చేస్తామని చెప్పారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి ఇక్కడ 11th ఫిబ్రవరి నుంచి 20 ఫిబ్రవరి వరకు 10 days అయితే ఉంటాయి. సో అలాగే వొకేషనల్ కోర్సెస్కి సంబంధించి 5th ఫిబ్రవరి నుంచి 20 ఫిబ్రవరి వరకు వొకేషనల్ కోర్సెస్ వాళ్ళకి 16 days. సో 2 సెషన్ ప్రాక్టికల్స్ అనేవి జరుగుతాయి. సో మార్నింగ్ 9 AM నుంచి 12 noon వరకు, 2 PM నుంచి 5 PM వరకు మీకు ప్రాక్టికల్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో సండే కూడా మీకు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయని చెప్పారు. సో ఇది ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మన ఛానల్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.